ఓం నమ శివాయ. ఒకవైపు గోదావరి ప్రవాహం, మరోవైపు మహాకాళేశ్వర స్వామి ఆలయం. ప్రధానంగా మహాకాళుడితో పాటు మహాకాళి ఇతర దేవతల సన్నిధులు కూడా దర్శనమిస్తాయి. నాలుగు వైపులా 4 నందులు, 4 మహాద్వారాలు, 4 మండపాలు, నవగ్రహాలు కూడా దర్శనమిస్తారు. మొత్తం 64 ఉపాలయాలు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానించి అరుదైన శైలిలో ఉంటాయి. ఉపాలయాలలోని విగ్రహాలు రాజస్థాన్లోని జైపూర్ శైలిలో ప్రత్యేకంగా కనువిందు చేస్తాయి. ముఖ్యంగా అష్టలక్ష్మి స్వరూపాలు, దశావతారాల విగ్రహాలు ఉండడం వల్ల శివకేశవ అభేదాన్ని చాటి చెబుతున్నాయి. ప్రతి దేవతా సన్నిధి మన జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం సూచిస్తుంది. ఈ ఆలయంలోని ప్రతి ఉపాలయంలోని మూర్తులను పిల్లలకు చూపిస్తూ ఆ పురాణ కథలను చెప్తూ వారిలో భక్తి బీజాన్ని నాటవచ్చు. ఈ ఆలయంలో నిల్చుని గోదావరి వైపు చూస్తే మనస్సు తెలియకుండానే నిశ్శబ్దమవుతుంది. ఇది ఒక దర్శనం మాత్రమే కాదు, మన ఆత్మకు ఇచ్చే ఒక విశ్రాంతి. హర హర మహాదేవ.